అనిమే అంటే ఫైట్స్ మాత్రమే అనుకుంటారా? పవర్ లెవెల్స్, బ్యాటిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవే అనుకుంటే మీరు హాఫ్ మాత్రమే చూశారు. బికాస్ అనిమే అసలు స్ట్రెంగ్త్ ఇమోషన్స్లో ఉంటుంది. ఒక సీన్ మనల్ని నవ్విస్తుంది, ఇంకో సీన్ మనల్ని ఏడిపిస్తుంది. ఈరోజు మీరు మర్చిపోలేని మీ హృదయాన్ని పగలగొట్టిన టాప్ సాడెస్ట్ అనిమే మూమెంట్స్ చూపిస్తా. రెడీనా? బట్ వార్నింగ్, ఇది ఇమోషనల్ రైడ్. నంబర్ 1, జిరయ్య డెత్ ఫర్ నరుతో. జిరయ్య ఒక పర్వర్టెడ్ సేజ్ కాదు, నరుతో లైఫ్లో బిగ్గెస్ట్ పిల్లర్. అతను టీచర్ మాత్రమే కాదు, ఫాదర్ ఫిగర్. పెయిన్తో ఫైట్ చేసినప్పుడు ఆల్రెడీ తెలుసు తను సర్వైవ్ అవడని. కానీ ఎందుకు ఫైట్ చేశాడు? నరుతో ఫ్యూచర్ కోసం. సీన్ ఎక్స్ప్లెనేషన్. ఫైనల్ మూమెంట్లో బాడీ నీటిలో పడిపోతుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్స్, నరుతో చిన్నప్పుడు ట్రైనింగ్ మూమెంట్స్, బాండింగ్. లాస్ట్ థాట్ ఏమిటి తెలుసా? నరుతో, యూ విల్ సర్పాస్ మీ. ఒక టీచర్కి బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అదే. నంబర్ 2, ఇతాచి ఉచిహా. మనం ఫస్ట్ నుంచి ఏమనుకున్నాం? ఇతాచి ఈజ్ ఈక్వల్ టు విలన్. కానీ ట్రూత్ రివీల్ అయినప్పుడు మనం షాక్ అయ్యాం. అతను ఎంటైర్ క్లాన్ని చంపాడు. హేట్రెడ్ కోసం కాదు, పీస్ కోసం, విలేజ్ కోసం, బ్రదర్ సస్కే కోసం. ఇమోషనల్ కోర్. తన లైఫ్ మొత్తం విల్లన్గా, ఆ మొత్తం విల్లన్గా జీవించాడు. కానీ రియాలిటీలో రియల్ హీరో. ఫైనల్ మూమెంట్లో సస్కే ఫోర్ హెడ్ టచ్ చేస్తాడు. సారీ సస్కే, దిస్ ఇస్ ఇట్. నంబర్ 3, ఎరన్ యేగర్. ఎరన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన హీరో, కానీ విల్లన్గా మారిపోయాడు. అతని జర్నీ సింపుల్ కాదు. వరల్డ్ని డిస్ట్రాయ్ చేయాలా లేక ఫ్రెండ్స్ని సేవ్ చేయాలా? ఫైనల్లో ట్రాజిక్ డిసిజన్ తీసుకున్నాడు. డీప్ మీనింగ్. సమ్టైమ్స్ హీరో కూడా విల్లన్ అవుతాడు. అతని ఎండింగ్ విక్టరీ కాదు, సాక్రిఫైస్. నంబర్ 4, రెంగోకు డెత్ ఫర్ డీమన్ స్లేయర్. రెంగోకు ఫ్లేమ్ హషిరా, స్మైల్ కింగ్. అకాజాతో ఫైట్ ఇంటెన్స్, కానీ అతను ఆల్రెడీ డైయింగ్. ఇమోషనల్ సీన్. లాస్ట్ మూమెంట్లో పెయిన్ ఉన్న స్మైల్. సెట్ యువర్ హార్ట్ అబ్లేజ్. అతను ఫియర్ చూపించలేదు, కరేజ్ చూపించాడు. న్యూ 5, ఎల్ డెత్ ఫర్ డెత్ నోట్. ఎల్ జీనియస్, మైండ్ గేమ్ కింగ్. లైట్ వర్సెస్ ఎల్ అనిమే హిస్టరీలో బెస్ట్ బ్యాటిల్. కానీ ఎల్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతాడు. సీన్. లైట్ను చూసి డౌట్ ఉన్నా ట్రూత్ ప్రూవ్ చేయలేకపోయాడు. ఫైనల్లో కామ్గా, క్వయట్లీ ఎండ్ అవుతాడు. నంబర్ 6, ఏస్ డెత్ ఫర్ వన్ పీస్. లూఫీ లైఫ్లో బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్. ఏస్ బ్రదర్ మాత్రమే కాదు, ఇన్స్పిరేషన్. రెస్క్యూ మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకున్నప్పుడు ఏస్ అకాయినో అటాక్ నుంచి లూఫీని సేవ్ చేస్తాడు. సీన్. లూఫీ చేతిలోనే ఏస్ చనిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. లూఫీ బ్రేక్ డౌన్, చూడలేనంత పెయిన్. నంబర్ 7, నేజీ డెత్. నేజీ డెస్టినీ బిలీవ్ చేసిన పర్సన్, కానీ నారుతో వల్ల డెస్టినీ చేంజ్ అవుతుందని ప్రూవ్ చేశాడు. ఫైనల్ మూమెంట్. వార్లో నారుతో మరియు హినాతాని సేవ్ చేస్తాడు. యారో తీసుకుని సాక్రిఫైస్. లాస్ట్లో స్మైల్తో చనిపోతాడు. నంబర్ 8, కోరో సెన్సే డెత్. అసాసినేషన్ క్లాస్లో కామెడీలా స్టార్ట్ అవుతుంది, కానీ ఎండింగ్ ప్యూర్ హార్ట్ బ్రేక్. కోరో సెన్సే బెస్ట్ టీచర్. సీన్. స్టూడెంట్స్ చేతితోనే టీచర్ని కిల్ చేయాలి. రోల్ కాల్. లాస్ట్ టైం. ఈచ్ స్టూడెంట్ నేమ్ చెప్పేటప్పుడు మన కళ్ళలోనే. నంబర్ 9, హినాతా తచిబానా డెత్. టోక్యో రివెంజర్స్ టైం ట్రావెల్ స్టోరీ, కానీ లవ్ ట్రాజెడీ రిపీటెడ్. తాకేమిచి ఎంత ట్రై చేసినా హినాతా మళ్ళీ మళ్ళీ చనిపోతుంది. ఇది సింపుల్ డెత్ కాదు, హెల్ప్లెస్నెస్, పెయిన్. నంబర్ 10, కాఓరి మియజోనో డెత్. యోలా ఇన్ ఏప్రిల్, మ్యూజిక్ ప్లస్ లవ్ ప్లస్ ట్రాజెడీ. కాఓరి చియర్ఫుల్, ఎనర్జెటిక్, కానీ రియాలిటీలో టర్మినల్ ఇల్నెస్. ఫైనల్ సీన్. పెర్ఫార్మెన్స్ సమయంలో కాఓరి ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది, కానీ షీఈస్ గాన్. లాస్ట్ లెటర్, ఐ లైడ్ బికాజ్ ఐ లవ్. అనిమే ఎందుకు స్పెషల్ తెలుసా? అది స్టోరీ కాదు, ఫీలింగ్. క్యారెక్టర్స్ ఫిక్షనల్ అయినా ఇమోషన్స్ రియల్. మన లైఫ్లో కూడా లాస్, పెయిన్, సాక్రిఫైస్ ఉంటాయి. అందుకే మనం కనెక్ట్ అవుతాం.
మీకు మోస్ట్ పెయిన్ఫుల్ సీన్ ఏది కామెంట్లో చెప్పండి. పార్ట్ 2 కావాలంటే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్.